హాయ్ అండి అందరికీ. నా పేరు డాక్టర్ శ్రవణ్, ఎంబీబీఎస్ జనరల్ మెడిసిన్. ప్రస్తుతానికి ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్, ఇంద్రేశం, పట్టంచెరు బ్రాంచ్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే జనరల్ మెడిసిన్ అంటే ఏంటిది అండ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏమేమి ట్రీట్ చేయగలుగుతారు. ఓకే, సో జనరల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే పేర్లోనే ఉందండి మనకి. జనరల్ అంటే అన్ని రకాల వ్యాధులు, మెడిసిన్ అంటే మెడిసిన్తో తగ్గించేది, అంటే ఎలాంటి సర్జరీలు అవసరం లేకుండా మెడిసిన్తో తగ్గించే వ్యాధులనే జనరల్ మెడిసిన్ అంటాం మనం. సో జనరల్ మెడిసిన్ అనేది మనం మెయిన్గా చూసుకోవాల్సింది అంటే అబోవ్ 18 ఇయర్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో జనరల్ మెడిసిన్లో మనం మెయిన్గా ట్రీట్మెంట్ చేసేటి ఏంటి అంటే జ్వరాలు, అంటే జలుబు, దగ్గు, నార్మల్ వైరల్ ఫీవర్స్తో స్టార్ట్ చేసుకుంటే భయంకరమైన జ్వరాలు అంటే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, మన వైరల్ నిమోనియాస్ కానీ, బ్యాక్టీరియల్ నిమోనియాస్ కానీ, మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే లెప్టోస్పైరా, స్క్రబ్ టైఫస్, రికెట్సియల్ ఫీవర్స్, ఇవన్నీ ప్రాణాంతకమైన వ్యాధులు అనమాట. సో ఇవన్నీ జనరల్ మెడిసిన్ డాక్టరు ఈజీగా ట్రీట్ చేయగలుగుతారు. అండ్ తర్వాత నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్స్ కానీ, డయాబెటీస్ కానీ, అంటే డయాబెటీస్ అంటే మధుమేహం, ఇంకా థైరాయిడ్ కానీ, ఒబిసిటీ అంటే ఉబ్బకాయం కానీ, సో ఇవి కూడా ట్రీట్ చేయగలుగుతాం జనరల్ మెడిసిన్. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ నుంచి మన బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇంకా మనం ఏమైనా జ్వరం వచ్చినప్పుడు తర్వాత ఒక వారం తర్వాత నరాల పైన ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటాం దాన్ని కూడా మనం ట్రీట్ చేయగలుగుతాము. తర్వాత మనం కిందికి వస్తే హార్ట్ ఉంటుంది. హార్ట్లో మనకి మెయిన్గా హార్ట్ అటాక్స్, చిన్న అటాక్ కానీ పెద్ద అటాక్ కానీ, పెద్ద హార్ట్ అటాక్లో మనకి మెయిన్గా ఒకవేళ కార్డియాలజిస్ట్ అవైలబుల్ లేకపోతే మనం ఇంజెక్షన్ ఇచ్చి కూడా పేషెంట్ని బతికించగలుగుతాము. తర్వాత హార్ట్ అటాక్ వచ్చాక మనకి మెయిన్గా గుండె అనేది పంపింగ్ తగ్గిపోతుంది. ఆ కండిషన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనకి లంగ్స్లో నీరు చేరడం కానీ ఇవన్నీ జరుగుతుంది. సో ఆయాసం పెరుగుతుంది. సో అవన్నీ కూడా మనము ఇంజెక్షన్స్ ద్వారా కానీ, మందుల ద్వారా కానీ, ఇంకా వెంటిలేటర్ సపోర్ట్తో కానీ ఇవన్నీ తగ్గించగలుగుతాం. సో పేషెంట్ని స్టెబిలైజ్ చేయగలుగుతాం మన ప్రస్తుతానికి. మళ్ళీ తర్వాత పక్కన లంగ్స్కి వస్తే లంగ్స్ సంబంధించిన వ్యాధులు అంటే ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, మళ్ళీ నిమోనియాస్, వైరల్ నిమోనియాస్, బ్యాక్టీరియల్ నిమోనియాస్, అన్ని రకాలైన నిమోనియాస్ మనం ట్రీట్ చేయగలుగుతాం. దాని తర్వాత మరి కిందికి వస్తే మనం కడుపుకు సంబంధించింది అంటే అల్సర్స్ కానీ, అసిడిటీ కానీ, మళ్ళీ తర్వాత మన విరోచనాలు కానీ, తర్వాత లివర్ సంబంధించిన సమస్యలు అంటే వైరల్ హెపటైటిస్లు కానీ, లేకపోతే మందు బాగా తాగి లివర్ ఖరాబ్ అవుతే అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా పేషెంట్ని ఎలా స్టెబిలైజ్ చేయొచ్చు ఆ లివర్ సమస్యలు కానీ, తర్వాత ప్యాంక్రియాటైటిస్ అని ఉంటుంది లివర్ పక్కనే. మెయిన్ కారణం అయితే మందు వల్ల మనకి ప్యాంక్రియాటైటిస్ ఉంది. దాన్ని కూడా మనం సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం అంటే కాంప్లికేషన్స్ కాకుండా చూసుకుంటాము. సో తర్వాత కిందికి వెళ్తే కిడ్నీస్లో మనం కిడ్నీ స్టోన్ని చూడగలుగుతాము. తర్వాత కిడ్నీ పైన ఇన్ఫెక్షన్స్, దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం మనం. సో పైలోనెఫ్రైటిస్ని కూడా ప్రాపర్గా ఐవీ యాంటీబయాటిక్స్ తొందరగా స్టార్ట్ చేసుకుంటే మనం సర్జరీ కూడా మనం లేకుండా చూడగలుగుతాం. సో ఇవన్నీ మనము జనరల్ మెడిసిన్ ద్వారా చూడదు. అండ్ క్రిటికల్ కేర్కి జనరల్ మెడిసిన్ అనేది క్రిటికల్ కేర్కి కూడా సంబంధించింది. సో క్రిటికల్ కేర్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది అన్ని రకాలైన పాయిజనింగ్ కేసెస్ కానీ, స్నేక్ బైట్స్ కానీ, తేలు కుట్టడం కానీ, సో ఇవన్నీ మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. దాంతోపాటు ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్స్ కానీ, మన ఎన్ఐవి కానీ అన్నీ చూడగలుగుతాం. సో జనరల్ మెడిసిన్ డాక్టర్ చూడగలదు అనేది లేనే లేదు. సో అన్నీ చూడగలుగుతాం మనం. సో అందుకే మనం జనరల్ మెడిసిన్ ఏమంటామంటే ఫౌండేషన్ బ్రాంచ్ ఆర్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. సో ఇది బేసిక్ బ్రాంచ్ అనమాట. సో మనం అన్నీ చూడగలుగుతాం. సో మనం చూడలేని ఏమీ లేదు. సో ఎలాంటి డాక్టర్ స్పెషలిస్ట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాకు అనిపిస్తే మేము స్పెషలిస్ట్కి పంపిస్తాం. సో వీఆర్ ద బెస్ట్ డాక్టర్స్, జనరల్ మెడిసిన్ డాక్టర్స్. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.